హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం డ్రెసరోసా ఆర్క్ లో 739 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఈ సిరీస్ ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుంచి ఇంకొక రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్స్ లో మాత్రమే పడేయండి. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. ఇది చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో మనకు తెలిసేది ఏంటంటే, ఈ వన్ లెగ్ టాయ్ సోల్జరే క్రేయోస్ అన్నమాట. అందుకే డ్వార్ఫ్స్ అన్ని తనని చాలా బ్లైండ్ గా నమ్ముతుంటాయి. ఇదిలా ఉంటే లూఫీ వాళ్ళేమో రాయల్ ప్యాలెస్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తుంటారు, కానీ వీళ్ళని పీకా ఆపడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. పీకా పవర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. తను ఎటువంటి స్టోన్ తో అయినా మర్జ్ అయిపోగలుగుతాడు. రాయల్ ప్యాలెస్ మొత్తాన్ని స్టోన్స్ తో కట్టుంటారు కాబట్టి లిటరలీ రాయల్ ప్యాలెస్ మొత్తం పీకా కంట్రోల్లో ఉంటుంది. లూఫీ అండ్ జోరో వాళ్ళ పూర్తి పవర్ ని యూజ్ చేసి స్టోన్ వాల్స్ తో కలిసిపోయిన పీకాని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అది తన మీద కొంచెం ఎఫెక్ట్ కూడా చూపించదు. సో ఇప్పుడు రాయల్ ప్యాలెస్ లో లూఫీ వాళ్ళు B1 ఫ్లోర్ లో ఉంటే, టాయ్ సోల్జర్, కాబు అండ్ ర్యాంపో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. డోఫ్లెమింగో, అండ్ కింగ్ రీకు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారన్నమాట. సో లావోజీ నుండి తప్పించుకొని టాయ్ సోల్జర్ అండ్ కాబు వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో పరిగెడుతూ ఉంటే సడన్ గా వాళ్ళ ముందరికి గ్లాడియస్ వస్తాడు. గ్లాడియస్ పీకా ఆర్మీకి సంబంధించిన వాడు అండ్ వాడు లావోజీ కంటే పవర్ఫుల్ అనమాట. సో వాడిని దాటుకొని వెళ్లాలంటే టాయ్ సోల్జర్ కి ఒక డైవర్షన్ క్రియేట్ చేయాలని చెప్పి కాబు అండ్ ర్యాంపో ఇద్దరు కలిసి గ్లాడియస్ ని అటాక్ చేద్దామని అనుకుంటారు. వాళ్ళిద్దరూ అటాక్ చేయగానే గ్లాడియస్ వాళ్ళిద్దరిని రెండు చేతులతో పట్టుకొని తన చేతుల్ని చాలా పెద్దగా మార్చి ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. దెబ్బకి కాబు అండ్ ర్యాంపో అక్కడికక్కడే పడిపోతారు. టాయ్ సోల్జర్ మెయిన్ ప్రయారిటీ డోఫ్లెమింగో కాబట్టి నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి గ్లాడియస్ ని దాటుకుని ముందరికి వెళ్తాడు, కానీ గ్లాడియస్ తనను కూడా పట్టుకునేస్తాడు. యాక్చువల్లీ గ్లాడియస్ డెవల్ ఫ్రూట్ పవర్ పాము నోమే, అంటే తను ప్రాణం లేని ఏ వస్తువునైనా బెలూన్ లాగా ఉబ్బిపోయేలా చేసి బర్స్ట్ చేయగలుగుతాడు. తన బాడీ లివింగ్ ఆర్గానిజం అయిన డెవల్ ఫ్రూట్ పవర్ తనదే కాబట్టి తన బాడీని కూడా ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాడు. సో ఈ పవర్ ని యూజ్ చేసి టాయ్ సోల్జర్ దొరకగానే తన తలని చాలా పెద్దగా మార్చేస్తాడు, పేలిపోయేలా చేయడానికి. టాయ్ సోల్జర్ తప్పించుకుందామని ట్రై చేస్తాడు, కానీ పాసిబుల్ అవ్వదు. తన పని అయిపోయిందిరా అనుకుంటున్న టైంలో ఎవరో గ్లాడియస్ మీద అటాక్ చేస్తారు. టాయ్ సోల్జర్ తప్పించుకుంటాడు అండ్ ఆ అటాక్ చేసింది ఎవరో కాదు, మన లూఫీ అన్నమాట. అండ్ లూఫీతో పాటే మిస్ వైలెట్ కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరూ B1 ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి ఉంటారు. గ్లాడియస్ వైలెట్ ని చూడగానే, నీకు సిగ్గు లేదా, మన యంగ్ మాస్టర్ ని ఎలా మోసం చేయగలిగావని అంటే లూఫీకి కోపం వచ్చి, నీకు దమ్ముంటే నాతో ఫైట్ చేయరా అని అడుగుతాడు. కానీ వైలెట్ లూఫీని లాకెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్లాడియస్ తో ఫైట్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు ముందుకి ఎప్పటికీ వెళ్ళలేరు. టాయ్ సోల్జర్ వైలెట్ ని చూసి, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే దానికి మిస్ వైలెట్, నేను మిమ్మల్ని లాస్ట్ 10 years నుండి చూస్తున్నాను, మీరే రెబెకాని చూసుకున్నారు, ఇదంతా చేయడానికి మీరు చాలా కష్టపడ్డారు, దానికి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అని అంటే దానికి టాయ్ సోల్జర్, కింగ్ రీకు అనుభవించిన బాధ కంటే నా బాధ పెద్దదేమీ కాదు, మీరు దాని గురించి పట్టించుకోకండి అని అంటాడు. ఇంతలోనే వెనక నుండి గ్లాడియస్ వైలెట్ ని, నువ్వు ఒక ట్రైటర్ వే, నిన్నెప్పటికీ క్షమించము అని అంటే వైలెట్ వెనక్కి తిరిగి, నేను లాస్ట్ 10 years లో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మిమ్మల్ని మోసం చేయలేదు, ఏదైనా చేస్తున్నాను అంటే అది ఇప్పుడే చేస్తున్నాను అని చెప్తుంది. దానికి గ్లాడియస్ కోపంగా, నువ్వు ఇప్పుడు చేస్తుంది మోసమే, అది మన యంగ్ మాస్టర్ ని డైరెక్ట్ గా అవమానించినట్టే, నిన్ను మాత్రం వదలను అని చెప్పి తన తలని పెద్దగా ఎక్స్పాండ్ అయ్యేలా చేసి దాన్ని ఎక్స్ప్లోడ్ చేస్తాడు. అలా ఎక్స్ప్లోడ్ చేసినప్పుడు తన తల లోపల నుండి కొన్ని మెటీరియల్స్ బుల్లెట్స్ లాగా వచ్చి వైలెట్ భుజానికి తగులుతాయి. వైలెట్ పడిపోయే సిచ్యువేషన్ లో ఉంటే లూఫీ తనని అండ్ టాయ్ సోల్జర్ ని ఇద్దరిని పట్టుకొని సెకండ్ ఫ్లోర్ విండోలో నుండి బయటకు దూకుతాడు. బయటకు దూకిన తర్వాత తన లెగ్ ని స్ట్రెచ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ కిటికీ మీదకి పంపిస్తాడు. గ్లాడియస్ బయటకు వచ్చి చూసేసరికి లూఫీ వాళ్ళు కింద కనిపించారు, ఎందుకంటే వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయిపోయి ఉంటారు కాబట్టి. అండ్ ఇదే ఫ్లోర్ లోనే డోఫ్లెమింగో వాళ్ళు కూడా ఉంటారు. సో గ్లాడియస్ వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అబ్బా అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ నుండి చూస్తూ ఉంటే తనకి డోఫ్లెమింగో డ్రెస్ వేసుకున్న కినెమాన్ కనిపిస్తాడు. గ్లాడియస్ చాలా కాన్ఫిడెంట్ గా కినెమాన్ ను చూసి డోఫ్లెమింగో అనుకుంటాడు. అండ్ తనతో, ప్యాలెస్ లోపలికి ఇంట్రూడర్స్ వచ్చారు, మేము వాళ్ళని ఎలిమినేట్ చేసేంత వరకు మీరు పైన్ ఫ్లోర్ లోనే ఉండండి అని అంటే దానికి కినెమాన్, ఓకే మీరు ఇంట్రూడర్స్ సంగతి చూసుకోండి, కానీ ఆ కాంజరోని వెతుక్కుంటూ నేను కిందకి వెళ్తాను అని అంటాడు. కాంజరో ఎవరో మీకు గుర్తుంది కదా, తను కినెమాన్ ఫ్రెండ్ అనమాట, వానో కంట్రీ నుండి. కినెమాన్ తనని వెతుక్కుంటూనే లూఫీ వాళ్ళతో డ్రెసరోసా దగ్గరికి కూర్చుంటాడు. సో డోఫ్లెమింగో గెటప్ లో ఉన్న కినెమాన్ కాంజరో గురించి మాట్లాడగానే దానికి గ్లాడియస్, ఏంటి కాంజరోనా, కాంజరో ఆల్రెడీ స్క్రాప్ యార్డ్ నుండి మాయమైపోయాడు కదా అని అంటాడు. అది విన్న తర్వాత కినెమాన్ కు అర్థమవుతుంది కాంజరో డోఫ్లెమింగో వాళ్ళ దగ్గర లేడని. కట్ చేస్తే లూఫీ, వైలెట్ అండ్ టాయ్ సోల్జర్ కిటికీ గుండా సెకండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతారు, సూట్ రూమ్ లోపలికి. అక్కడ డోఫ్లెమింగో, బేబీ అండ్ బఫ్లో కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి లాని ఇంట్రాగేట్ చేస్తుంటారనమాట. లూఫీకి ఏమో చాలా ఆత్రంగా ఉంటుంది, డోఫ్లెమింగో ఏమో పక్కన ఉన్నాడు గానీ తనని కొట్టకుండా ఎందుకు వదిలేస్తున్నామని. వైలెట్ ఏమో లూఫీని ఆపుతుంది, కంగారు పడుకో, మనం గనక ఇప్పుడు అటాక్ చేస్తే ఆపరేషన్ మొత్తం వేస్ట్ అవ్వచ్చు అని చెప్తుంది. ఇంతలోనే డోఫ్లెమింగో లాతో తన ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ తనతో, నీ టార్గెట్ ఓన్లీ స్మైల్ ఫ్యాక్టరీ మాత్రమే కాదు, జస్ట్ ఒకే ఒక్క రోజులో మీరు ఇదంతా చేయగలిగారంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అసలు స్ట్రా హ్యాట్స్ కి ఆ గ్రీన్ బిట్ లో ఉండే డ్వార్ఫ్స్ కి సంబంధం ఏంటి, అసలు అండర్ గ్రౌండ్ లోపలికి ఎలా వెళ్ళగలిగారు, అండ్ షుగర్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఒకవేళ ఇది కోఇన్సిడెన్స్ కాకపోతే ఖచ్చితంగా ఈ కంట్రీలో ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది, ఇంతకీ ఏం జరుగుతుందో చెప్పు అని డోఫ్లెమింగో కోపడతాడు. దానికి
లా సైలెంట్ గా ఉంటే బేబీ వెళ్లి లాని కొడుతుంది. యంగ్ మాస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చెప్పు లా అని. దానికి లా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ క్రూకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మా అలయన్స్ కంప్లీట్ అయిపోయింది, అండ్ నువ్వు చెప్పే ఏ ఒకటి నాకు ముక్క కూడా అర్థం కావట్లేదు అని అంటాడు. దానికి డో ఫ్లెమింగో, ఒకవేళ గనక వైలెట్ ఇక్కడ ఉండుంటే నీ బుర్రలో ఉండే నిజాలన్నీ బయటకు వచ్చేవి. సరే నిన్ను పక్కన పెడదాం. కింగ్ రీకు, నీకు దీని గురించి ఏమన్నా తెలుసా? ఎందుకంటే టోంటెట్ వాళ్ళు చాలా సంవత్సరాలు నీకు సర్వ్ చేశారు కదా అని అడుగుతాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వైలెట్, లూఫీ అండ్ టాయ్ సోల్జర్ ముగ్గురు ఇదంతా చూస్తూ ఉంటారు. కింగ్ రీకు బ్రతికే ఉండడం చూసి టాయ్ సోల్జర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తనకి తన పాస్ట్ గుర్తొస్తుంది. ఏం చేసేనా కింగ్ రీకును కాపాడుకోవాలని టాయ్ సోల్జర్ అనుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫైట్ చేయాలి అంటే ఖచ్చితంగా లియో వాళ్ళు షుగర్ ని అన్కాన్షియస్ చేయాలి. అలా చేయగలిగితేనే ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో టాయ్ సోల్జర్ దీని గురించి వెయిట్ చేస్తూ ఉంటే లూఫీ ఫైట్ చేయకుండా ఆగలేకపోతుంటాడు. వైలెట్ తననే ఆపుతూ ఉంటుంది. టాయ్ సోల్జర్ ఏమో లియో అండ్ ఉసోప్ వాళ్ళని చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాడు. ఎలాగైనా వాళ్ళ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ చేస్తారని. కట్ చేసి టాయ్ హౌస్ ఎదురుగా ఫ్రాంకీని మరీన్స్ చుట్టుముట్టేసి ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఫ్రాంకీ అన్ని బద్దలు కొట్టుకుని అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినా తన వెనకాలే మరీన్స్ కూడా వస్తారు కాబట్టి డ్వార్ఫ్స్ కి ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయడానికి ఇంకా కష్టం అవుతుంది. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటే మరీన్స్ తో అక్కడే ఫైట్ చేయడం తప్ప ఫ్రాంకీకి వేరే దారి కనిపించదు. సో అక్కడే ఫైట్ చేయాలని ఫ్రాంకీ డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే అండర్ గ్రౌండ్ లో రాబిన్ తనకి ఛాన్స్ దొరికినప్పుడు తన పవర్స్ తో షుగర్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసి ఉంటుంది. కానీ తన చేతులతో అలా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినప్పుడు షుగర్ తన చేత్తో రాబిన్ ని టచ్ చేసేసి ఉంటుంది. దానివల్ల రాబిన్ కూడా ఒక టాయ్ లాగా మారిపోతుంది. రాబిన్ టాయ్ లాగా మారిపోయింది కాబట్టి తనని ఇంకెవరు గుర్తు పెట్టుకోరు. చివరికి ఉసోప్ కూడా తనని మర్చిపోయి ఉంటాడు. సో తను ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. స్ట్రా హెడ్స్ తో సహా ప్రతి ఒక్కరికి మిగిలిన ఏకైక హోప్ ఉసోప్ మాత్రమే. కానీ ఇక్కడ ఉసోప్ చూస్తే ట్రబుల్ కి అండ్ షుగర్ కి భయపడి అందరినీ వదిలేసి ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే ఇలాంటివంటే తనకు చాలా భయం. ఫ్రాంకీ కనుక టైం కి వచ్చి ఉంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యేది అని తను ట్రబుల్ వాళ్ళంటే దూరంగా పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. ట్రబుల్ తన దగ్గర ఉన్న డెండన్ ముషితో అక్కడ నిల్చొని ఉన్న సోల్జర్స్ తో, ఏంటి ఇక్కడ నిల్చొని సినిమా చూస్తున్నారా, వెళ్ళి వర్క్ చేయండి రా అని అంటాడు. ఆ డెండన్ ముషి ఒక పెద్ద స్పీకర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో తను అలా తిట్టగానే సోల్జర్స్ అందరూ దూరంగా పారిపోయి టాయ్స్ ని మళ్ళీ వర్క్ చేయించడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు మాట్లాడుకున్నదంట స్పీకర్ లో వినిపిస్తుంది కాబట్టి అక్కడున్న టాయ్స్ కి అర్థమవుతుంది కొందరు డోంకిహోటే ఫ్యామిలీకి ఎదురు తిరిగారని. సో ఆ టాయ్ మనసులో అనుకుంటుంది, 8 ఏళ్లగా ఇదే టాయ్ హౌస్ లో వర్క్ చేస్తున్నాను, ఎవరైనా ఈ పోర్టు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తే బాగుంటుంది అని. ఇంతలోనే ఆఫీసర్స్ రూమ్ నుండి కింద పడిపోయిన డ్వార్ఫ్స్ అన్ని ఉసోలాండ్ అని మెల్లగా కలవరించడం స్టార్ట్ చేస్తాయి. ఆ ఉసోలాండ్ అనే పేరు డ్వార్ఫ్స్ అన్ని కలిపి పలికేసరికి స్పీకర్ నుండి గట్టిగా ఉసోలాండ్ అని వినిపిస్తుంది. ట్రబుల్ ఉసోలాండ్ అనే పేరు విని, ఉసోలాండా వాడెవడు, మీ డ్వార్ఫ్స్ అన్నిటికీ పిచ్చి పట్టింది, మీరందరూ ఇక్కడ చనిపోబోతున్నారు అని అంటే దానికి లియో నవ్వుతూ, మీరు మమ్మల్ని ఎప్పటికీ చంపలేరు, ఉసోలాండ్ మా హీరో, ఉసోలాండ్ మమ్మల్ని అందరినీ వచ్చి కాపాడతానని చెప్పాడు. మమ్మల్ని మాత్రమే కాదు, మీరు ఫోర్స్ చేసి మరీ పని చేస్తున్న టాయ్స్ ని, ఫ్యాక్టరీలో స్లేవ్స్ గా వర్క్ చేస్తున్న మా కామ్రేడ్స్ ని, ఫేక్ స్మైల్ తో ల్యాండ్ పైన మనుషుల్ని నవ్విస్తున్న మిగతా టాయ్స్ ని, వాళ్ళ ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి బతుకుతున్న మనుషుల్ని అందరినీ తనే కాపాడతాడు, తనే మా హీరో అని చెప్పి చాలా గర్వంగా లియో ట్రబుల్ తో అంటాడు. కానీ ఉసోప్ మాత్రం ఇదంతా వింటున్నప్పటికీ భయపడి పారిపోతూనే ఉంటాడు. ట్రబుల్ ఇదంతా విని అక్కడున్న డ్వార్ఫ్స్ తో, మీరందరూ పిచ్చి వాళ్ళు, వాడు మీకు అబద్ధాలు చెప్పాడు, మీరు మళ్ళీ మోసపోయారు, మీరు ఓడిపోయిన తర్వాత వచ్చి హెల్ప్ చేస్తానన్నాడా, దీన్ని బట్టే మీకు అర్థం అవ్వట్లేదా వాడు మిమ్మల్ని మోసం చేశాడని. ఒకవేళ తనే హీరో అయి ఉంటే మీకేం అవ్వకుండా మీ బదులు తనే ఫైట్ చేసి ఉంటాడు. ఖచ్చితంగా వాడెక్కడో దాక్కుని మీ పిచ్చితనాన్ని చూసి నవ్వుకుంటుంటాడు. మీరు ఆనెస్ట్ గా నిజం చెప్పేస్తారు కాబట్టి నాకు అర్థమైంది, మీలో ఇంకొక్కడు మిగిలాడు, వాడే ఉసోలాండ్. కానీ వాడైతే ఎప్పటికీ ఇక్కడికి రాడు, ఖచ్చితంగా భయంతో ఎక్కడో ఒక్కడికి పారిపోతుంటాడు అని అంటే దానికి లియో కోపంగా ట్రబుల్ తో, నోరు మూసుకో, ఉసోలాండ్ మాకెప్పుడు అబద్ధం చెప్పలేదు, తను మాకు ప్రామిస్ చేశాడు మమ్మల్ని ఖచ్చితంగా కాపాడతానని, తను మాకు ప్రామిస్ చేశాడు, తన ఒక హీరో, మమ్మల్ని ఎప్పటికీ మోసం చేయడు, నువ్వు గనుక ఇంకా ఉసోలాండ్ ని ఇన్సల్ట్ చేస్తే నిన్ను మాత్రం ఊరికే వదలము అని అంటాడు. లియో అలా అనేసరికి ట్రబుల్ కి కోపం వస్తుంది. ట్రబుల్ గట్టిగా లియోని కాల్తో తొక్కుతాడు. తొక్కగానే పిగ్యా అనే సౌండ్ వస్తుంది. ట్రబుల్ గట్టిగా, నువ్వు విన్నావా, పిగ్యా అనే సౌండ్ టోంటెట్ వాళ్ళు చనిపోయేటప్పుడు వస్తుంది, చావండి అని చెప్పి ఒక్కొక్క డ్వార్ఫ్స్ ని తొక్కడం స్టార్ట్ చేస్తాడు. అలా తొక్కుతూ ఉంటే పిగ్యా 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 అని చాలా సౌండ్స్ వస్తుంటాయి. ఉసోప్ ఆ సౌండ్స్ వినలేక ఆపు అని గట్టిగా అరుస్తాడు. భయంతోనే ట్రబుల్ ముందరికెళ్లి ఆపు అని గట్టిగా అరుస్తాడు. ఉసోప్ ని చూసి అక్కడున్న డ్వార్ఫ్స్ అన్ని ఉసోలాండ్ అని అంటాయి. టాయ్ గా మారిపోయిన రాబిన్ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మొత్తానికి ఉసోప్ తిరిగి వచ్చాడనే. ఉసోప్ అక్కడున్న డ్వార్ఫ్స్ తో, మీరు నన్ను ఎలా నమ్మగలుగుతున్నారో, మీరందరూ పిచ్చి డ్వార్ఫ్స్, ట్రబుల్ చెప్పిందంతా నిజమే, నేను లెజెండరీ హీరోని కాదు, నా పేరు ఉసోలాండే కాదు, నేను స్ట్రా హ్యాట్ క్రూకి చెందిన స్నైపర్ నే, నా పేరు ఉసోప్ ద పైరట్ అని అంటాడు. స్ట్రా హ్యాట్స్ అండ్ ఉసోప్ అనే పేరు వినగానే అక్కడున్న టాయ్స్ అన్ని షాక్ అవుతాయి. లియో అండ్ మిగతా డ్వార్ఫ్స్ ఉసోప్ తో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఉసోప్, నువ్వు ఒక పైరట్ అయి ఉండొచ్చు కానీ హీరోవే కదా అని అంటే దానికి ఉసోప్, నేను ఇప్పుడే చెప్పాను కదా నేను హీరోని కాదు, నేను ఒక పైరట్ ని, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మాటి మాటికి అదే రిపీట్ చేయకండి, మీరు నన్ను ఎంత నమ్మినా వేస్టే అని అంటాడు. అదంతా విన్న ట్రబుల్, నువ్వు హీరో కానప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చావు, వచ్చి ఇదంతా ఎందుకు ఒప్పుకుంటున్నావు అని అడిగితే దానికి ఉసోప్, వీళ్ళందరూ నన్ను నమ్మి నా
కోసం చనిపోయారంటే నాకు రాత్రిళ్ళు ఎలా నిద్రపడుతుంది. నేను మిమ్మల్ని ఓడించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఒక మగాడ్లాగా చచ్చిపోతాను. గుర్తుపెట్టుకోండి, నా పేరు ఉసోప్. అండ్ మీ టోంటట్టా కింగ్డమ్ లో నోలాండ్ స్టాచ్యూ పక్కనే నా స్టాచ్యూ కూడా పెట్టండి. అండ్ ఇప్పుడు మీకోసం ఫైట్ చేసి లెజెండరీ హీరోగా చచ్చిపోతాను అని అంటాడు. సో ఉసోప్ అనే పేరుని టాయ్ హౌస్ లో పనిచేస్తున్న టాయ్స్ అన్ని స్పీకర్ ద్వారా వింటాయి. వెంటనే ఉసోప్ ప్లాంటర్ షూరికెన్ అనే అటాక్ ని ట్రెబల్ మీద ప్రయోగిస్తాడు. దెబ్బకి ట్రెబల్ బాడీ 2 ముక్కలుగా కట్ అవుతుంది. అది చూసి డ్వార్ఫ్స్ అన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఉసోప్ మా కోసం ఫైట్ చేస్తున్నాడు అని. కట్ చేస్తే ఇంకోవైపు రాయల్ ప్యాలెస్ సూట్ రూమ్ లో డోఫ్లెమింగోకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లో సేమ్ తన గెటప్ తోనే ఇంకోరెవరో తిరుగుతున్నారని. అండ్ ఇంతలోనే టాయ్ సోల్జర్ కి ఒక కత్తి దొరుకుతుంది. ఒకవేళ నేను హ్యూమన్ గా మారితే నేను దీంతో ఫైట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. వైలెట్ ఏమో లూఫీని అడుగుతుంది, నువ్వు మార్నింగ్ కొలోజియం లో ఫైట్ చేస్తున్నావు కదా, ఇక్కడికి ఎలా తప్పించుకొని వచ్చావని. వైలెట్ కొలోజియం అనే పేరు చెప్పగానే టాయ్ సోల్జర్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అంటే అది హ్యూమన్ గా క్రయోస్ గా ఉన్న టైం అది. క్రయోస్ ఒక స్లమ్ లో ఉండేవాడు. అండ్ తనని అటాక్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టి తనకు ఒక పేరు సంపాదించుకొని ఉంటాడు. సో తనని కలవడానికి కింగ్ రీకు తనంతట తనే వెళ్తాడు. అప్పుడు క్రయోస్ ఏజ్ 15 years ఉంటుంది. కింగ్ రీకు క్రయోస్ ముందర నిల్చోగానే తను కింగ్ అని కూడా చూడకుండా క్రయోస్ తననే అటాక్ చేస్తాడు. కానీ కింగ్ రీకు తననేం చేయకుండా నువ్వు నాతో పాటు రా అని తనని కొలోజియం కి తీసుకెళ్తాడు. కొలోజియం లో క్రయోస్ గురించి అక్కడున్న జనాలందరికీ తెలుసు. తన స్లమ్ లో చాలా మర్డర్స్ చేసి కొలోజియం లో ఎంటర్ అయ్యాడని చెప్పి జనాలకి తనంటే నచ్చదు. వాళ్ళకి నచ్చకపోయినా క్రియోస్ తన పవర్ తో చాలా మంది వారియర్స్ ని ఓడిస్తుంటాడు. కింగ్ రీకు అండ్ తన జనరల్స్ క్రియోస్ ఫైటింగ్ చూసి షాక్ అయిపోతారు. ఒక 15-year-old ఇంత చేయగలుగుతాడా అని. మర్డర్ చేసే వాళ్ళందరూ బయటపడాలంటే టోర్నమెంట్ లో 100 మ్యాచ్లు గెలవాలి. అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఫ్రీడమ్ దొరుకుతుంది. సో అందుకు క్రియోస్ ని ఒక సెల్ లో వేస్తే ఆ సెల్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. వాళ్ళని ఎందుకు చంపావని చెప్పి కింగ్ రీకు అడిగితే వాళ్ళందరూ నా మీద అటాక్ చేయడానికి వచ్చారు, అందుకే నేను చంపాను అని చెప్తాడు. అలాగే 4 months గడిచిపోతాయి. తను 4 months లో ఎన్నో మ్యాచెస్ గెలిచి తన ఫ్రీడమ్ ని తను తిరిగి పొందుతాడు. తను ఎంత పెద్ద వీరుడైనప్పటికీ జనాలందరూ తనని ఒక మర్డర్ గానే చూస్తుంటారు. తన ఫ్రీడమ్ ని తను తిరిగి పొందేసిన తర్వాత కింగ్ రీకు తనని నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. కానీ క్రియోస్ మాత్రం కొలోజియం వదిలి వెళ్ళడు. తను చేసిన 100 విక్టరీస్ కాస్త 200 అవుతాయి, 300 అవుతాయి. క్రియోస్ గురించి బయట కంట్రీ వాళ్ళు కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. తనని హేట్ చేసిన జనాలే తను మ్యాచ్ లో ఫైట్ చేస్తున్నాడంటే చూడ్డానికి పరుగులు పెట్టి మరీ వస్తారు. లిటరలీ క్రియోస్ 1000 మ్యాచెస్ గెలిచి ఎవరు అందుకోలేని స్థాయికి వెళ్తాడు. కానీ క్రియోస్ లోపల ఒక బాధ అలాగే మిగిలిపోయి ఉంటుంది. ఒకరోజు క్రియోస్ తన ఫ్రెండ్స్ సమాధులు చూడడానికి వెళ్తే కింగ్ రీకు అక్కడికి వస్తాడు. క్రియోస్ కింగ్ రీకుతో, మీరు నా దగ్గరికి రాకండి, మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నేను ఎంత పెద్ద వీరుడిగా మారినా నన్నందరూ ఒక మర్డరర్ గా, ఒక బీస్ట్ లాగే చూస్తున్నారు. నేను అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది అని ఏడుస్తాడు. కట్ చేస్తే ఇంకొన్ని రోజులకి క్రియోస్ కంటే ముందు కొలోజియం కి పెద్ద వారియర్ అయిన రిక్కీని క్రియోస్ ఓడిస్తాడు. అండ్ ఆ కొలోజియం కి క్రియోస్ లెజెండరీ వారియర్ గా మారుతాడు. అండ్ క్రియోస్ ఓడించిన రిక్కీ ఎవరో కాదు, కింగ్ రీకు అన్నమాట. కింగ్ రీకు తన ఐడెంటిటీ బయట పడకుండా రిక్కీ అనే పేరుతో కొలోజియం లో అప్పుడప్పుడు ఫైట్ చేస్తుంటాడు. సో రిక్కీ క్రియోస్ తో, నీతో ఫైట్ చేస్తుంది నేనే అని తెలిసినప్పటికీ నువ్వు నన్ను చంపడానికి ట్రై చేయలేదు, నువ్వు వైల్డ్ బీస్ట్ కాదు, నువ్వు చేసిన తప్పులకి ఆల్రెడీ 9 సంవత్సరాలు నువ్వు ఆ కొలోజియం లోనే లాక్ అయిపోయావు. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, చేస్తావా? నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ మిస్టేక్స్ కోసం ఇలాగే బాధపడుతూ ఉండిపోయావు. నీ లైఫ్ ని రీసెట్ చేసుకో, నీ పవర్ తో ఈ కంట్రీలో ఉండే జనాల్ని కాపాడు అని చెప్తాడు. అండ్ 1 year తర్వాత డ్రెసరోసా రాయల్ ఆర్మీకి కెప్టెన్ గా క్రయోస్ మారతాడనమాట. అండ్ తనని హేట్ చేసిన జనాలే తనకి ఫ్యాన్స్ గా మారతారు. కానీ కింగ్ రీకు పెద్ద కూతురైన స్కార్లెట్ కి మాత్రం క్రయోస్ అస్సలు నచ్చడు. తనని ఇంకా క్రిమినల్ గానే చూస్తూ ఉంటుంది. తనతో అంటుందన్నమాట, నువ్వు ఈ కంట్రీని ఫూల్ చేయొచ్చు, మా నాన్నని ఫూల్ చేయొచ్చు, కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ నన్ను గాని వైలెట్ ని గాని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పుంటుంది. కానీ ఆర్మీ కెప్టెన్ గా క్రయోస్ పని వాళ్ళిద్దరిని గార్డ్ చేయడమే. సడన్ గా ఒక రోజు ప్రిన్సెస్ స్కార్లెట్ ని కొంతమంది పైరేట్స్ కిడ్నాప్ చేసి ఉంటారు. లిటరలీ సముద్రంలోకి తీసుకెళ్లిపోయి ఉంటారు. కానీ క్రయోస్ సముద్రం ఈదుకుంటూ వెళ్లి ఆ పైరేట్స్ ని ఓడించి స్కార్లెట్ ని కాపాడి ఒడ్డుకు తీసుకొని వచ్చుంటాడు. తనని కాపాడిన తర్వాత తనని ముట్టుకున్నందుకు క్రయోస్ సారీ చెప్తే స్కార్లెట్ క్రయోస్ ని అర్థం చేసుకుని సారీ చెప్పి తనని హగ్ చేసుకుంటుంది. మెల్లగా స్కార్లెట్ క్రయోస్ తో లవ్ లో పడుతుంది అనమాట. అప్పటిదాకా ఎప్పుడు చేయని పనులన్నీ చేస్తూ ఉంటుంది, లైక్ తన కోసం వంటలు చేయడం ఇలాంటివి. వీళ్ళ లవ్ స్టోరీ గమనించిన కింగ్ రీకు క్రయోస్ ని అడుగుతాడు, నువ్వు స్కార్లెట్ ని లవ్ చేస్తున్నావా అని. దానికి క్రయోస్ అయితే సిగ్గుతో లేదని చెప్తాడు. గానీ కింగ్ రీకు మ్యాటర్ తెలుసు. డ్రెసరోసా కింగ్డమ్ లో క్రయోస్ కి ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో అంతేమంది హేటర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ కనుక స్కార్లెట్ ని క్రయోస్ కి ఇచ్చి పెళ్లి చేస్తే జనాలు సైలెంట్ గా ఉంటారని చెప్పి కింగ్ రీకు భయపడతాడు. కానీ స్కార్లెట్ అయితే ఖరాఖండిగా చెప్పేసి ఉంటుంది, ఒకవేళ నేను క్రయోస్ ని పెళ్లి చేసుకోలేకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాను అని. అన్నట్టుగానే కొన్ని రోజుల తర్వాత స్కార్లెట్ డెత్ యానివర్సరీ పెడతారు. కానీ తను చనిపోయి ఉండదు. జనాలు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి వాళ్ళిద్దరూ హ్యాపీగా బతకడానికి స్కార్లెట్ ఒక ప్లాన్ వేసి ఉంటుంది. అదే తను చనిపోయానని చెప్పడం. సో పెద్ద డ్రామా ఆడి స్కార్లెట్ అయితే క్రయోస్ ని పెళ్లి
పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ కింగ్డమ్ కి దూరంగా చిన్న ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తారు. అండ్ కొన్ని సంవత్సరాలకి రెబెకా పుడుతుంది. రెబెకా పుట్టినప్పటికీ అప్పటిదాకా క్రేయోస్ తనని ఒక్కసారి కూడా ఎత్తుకొని ఉన్నాడు. ఎందుకంటే తన చేతులతో చాలా మందిని చంపాడు కాబట్టి ఆ చేత్తో రెబెకాను ముట్టుకుంటే తనకి తన పాపం అంటుకుంటుందనే క్రేయోస్ రెబెకాను చూస్తూ తనకు ఒక ప్రామిస్ ఇస్తాడు. జీవితాంతం తనని కాపాడుకుంటూ తన పక్కన నిలబడతానని. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. క్రేయోస్ ఏమో రెబెకాకి ఎప్పుడు దూరంగానే ఉండేవాడు. దూరం నుండే అన్ని చూసేవాడు. క్రేయోస్ రెబెకాని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు కూడా గ్లౌస్ వేసుకుని ఎత్తుకుంటాడు అనమాట. క్రేయోస్ కి రెబెకా అంటే అంత ఇష్టం. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కింగ్ రీకు డోఫ్లమింగోకి పపెట్ లాగా మారి కింగ్డమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి ఉంటాడు. ఇది దూరం నుండి చూసిన క్రేయోస్ రెబెకా అండ్ స్కార్లెట్ ని అక్కడే ఉండమని చెప్పి తన కింగ్డమ్ లోపలికి వెళ్తాడు. తను వెళ్ళగానే చైన్స్ యూజ్ చేసి క్రేయోస్ ని బంధించేస్తారు. కింగ్ రీకు ఏమో డోఫ్లమింగో దగ్గర బానిసలాగా పడుంటాడు. అది చూసి క్రేయోస్ డోఫ్లమింగోతో ఈ కంట్రీని ఏం చేశారు, మా కింగ్ ని ఎందుకు అలా చేశారు అని అడిగితే దానికి డోఫ్లమింగో నీకు తెలీదా, మీ కింగే ఇదంతా చేశాడు, కావాలంటే ఎవరినైనా అడుగు అని అంటే దానికి క్రేయోస్ ఒప్పుకోడు. మా కింగ్ ఎప్పటికీ ఇలా చేయడు అని అంటాడు. అండ్ తనని సంఖ్యలనంటే విడిపించామని అడుగుతాడు. దానికి డోఫ్లమింగో క్రేయోస్ నేను నీ గురించి చాలా విన్నాను, నువ్వు నా కింద సర్వ్ చేయి. ఎందుకంటే రేపటి నుండి ఈ ల్యాండ్ ఒక కొత్త కింగ్ ని చూడబోతోంది. రాయల్ ఫ్యామిలీ ఉండే ప్రతి ఒక్కరు చచ్చిపోతారు. ఆల్రెడీ నేను మనుషుల్ని పంపించాను. రాయల్ బ్లడ్ ఉన్న నీ వైఫ్ అండ్ కూతురు కూడా చచ్చిపోతారు అని అంటాడు. డోఫ్లమింగో అలా అనగానే క్రేయోస్ తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని తన కాలిని తనే నరుక్కొని ఒకే దెబ్బకి డోఫ్లమింగోను లేపేయబోతాడు. కానీ ఇంతలోనే షుగర్ తన పవర్ ని యూజ్ చేసి క్రేయోస్ ని ఒక టాయ్ గా మార్చేస్తుంది. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా టాయ్ గా మారిన క్రేయోస్ కింగ్ రీకుని తీసుకుని మ్యాన్షన్ బయటికి తీసుకెళ్లిపోతాడు. క్రేయోస్ కింగ్ రీకును కాపాడినప్పటికీ కింగ్ రీకు మాత్రం క్రేయోస్ ని గుర్తుపట్టలేకపోతుంటాడు. టాయ్ గా మారిన తర్వాత తనకు సంబంధించిన వాళ్ళందరూ తన గురించి మర్చిపోతారు కాబట్టి కింగ్ రీకు క్రేయోస్ గురించి ఏం గుర్తుండదు. సో కింగ్ రీకును అక్కడ వదిలేసి తన వైఫ్ అండ్ కూతుర్ని కాపాడుకోవడానికి క్రేయోస్ ఫాస్ట్ గా వెళ్తాడు. తను వెళ్లే దారిలోనే స్కార్లెట్ ని చంపి పడేసి ఉంటారు. అండ్ తనని చంపింది డేమంటే అన్నమాట. క్రేయోస్ స్కార్లెట్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ స్కార్లెట్ కి ఏం గుర్తుండదు. ఇంతకంటే దారుణమైంది ఒక మనిషికి ఏది జరగదన్నమాట. ఎందుకంటే నువ్వు ఎంతగానో ప్రేమించిన మనుషులు నిన్ను మర్చిపోతే చివరి క్షణాల్లో కూడా ఏం మాట్లాడలేకపోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో టాయ్ సోల్జర్ గా మారిన క్రేయోస్ తన వైఫ్ కి చివరి మాటలుగా కూడా ఏమీ చెప్పుకోలేకపోతాడు. సో టాయ్ సోల్జర్ ఇలా తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తూ ఉంటే సడన్ గా తనని వైలెట్ లేపుతుంది. టాయ్ సోల్జర్ ఏం చేస్తున్నావు అని. సో మనడు స్పృహలోకి వస్తాడనమాట. ఇంతలోనే వైలెట్, గ్లాడియస్ అండ్ ఇంకొంతమంది గార్డ్స్ వీళ్ళ వైపే రావడం గమనిస్తుంది. టాయ్ సోల్జర్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఎస్ఓపి మిషన్ సక్సెస్ఫుల్ అయి ఉంటే టాయ్ సోల్జర్ మళ్ళీ క్రేయోస్ లో మారి డోఫ్లమింగో మీద స్నీక్ అటాక్ చేయడానికి పాసిబిలిటీ ఉండేది. కానీ అది అవ్వట్లేదు. ఒకవేళ కనుక గ్లాడియస్ వాళ్ళు వీళ్ళని చూసేశారంటే ఫైట్ చేయడం తప్ప వీళ్ళకి వేరే దారి ఉండదు. సో ఉసోప్ అండ్ ఫ్రాంకీనే ఏదో ఒకటి చేయాలని చెప్పి తన మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే కొలోజియం లో భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. జీసస్ బర్గస్ కి అండ్ లూసీ మారవేషంలో ఉన్న సాబోకి ఒక పక్క వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే డయమంటే రెబెకాకి వాళ్ళమ్మని ఎలా చంపాడో అది చెప్పి తనని బాధ పెడుతూ ఉంటాడు. అండ్ బార్తల్మేవ్ ఏమో డయమంటే రెబెకా మీద అటాక్ చేయకుండా ఆపుతుంటాడు. అండ్ రెబెకా ఏమో బాధతో ఫైట్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు టాయ్ హౌస్ ఎంట్రన్స్ దగ్గర డోఫ్లమింగో ఆఫీసర్స్ అండ్ మరీన్స్ అందరూ కలిసి ఫ్రాంకీని ఓడించేస్తారు. ఇంకా ఫ్రాంకీ కూడా మనసులో ఉసోప్ వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నందుకు బాధపడి భారం మొత్తం ఉసోప్ మీద వేసి ఉంటాడు. కట్ చేస్తే అండర్ గ్రౌండ్ పోర్ట్ లో ఉసోప్ షుగర్ అండ్ ట్రబుల్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. ఆ ఫైట్ ని చూస్తున్న డ్వార్ఫ్స్ అన్ని ఏడుస్తూ ఉసోప్ ఉసోప్ అని అరుస్తుంటాయి. స్పీకర్ లో నుండి కూడా బయట ఉన్న టాయ్స్ కి వీళ్ళ మధ్యలో జరుగుతున్న ఫైట్ వినిపిస్తూ ఉంటుంది. డ్వార్ఫ్స్ అందరూ ఉసోలాండ్ అని అంటుంటే అక్కడ టాయ్స్ గా మారిపోయిన పైరెట్స్ అందరూ ఆఫీసర్ టవర్ లో పెద్ద వారే జరుగుతున్నట్టుంది. స్ట్రా హెడ్స్ కి సంబంధించిన ఉసోపా నువ్వెవరో తెలియదు కానీ నీకు మాత్రం గుడ్లకు ఉసోప్, నువ్వు గనుక ఈ వారిలో గెలిస్తే నీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఒక్కొక్క టాయ్ మాట్లాడుకుంటూ ఉంటారు. క్యావెండిష్ ఏమో ఉసోప్ ఒకవేళ నువ్వు మమ్మల్ని మామూలుగా మారిస్తే నేను ఇంక స్ట్రా హెడ్ ని ఎప్పటికీ చంపడానికి ట్రై చేయను అని అనుకుంటాడు. కింగ్ ఏమో నువ్వు గనుక విడిపిస్తే నీకు సర్వెంట్ గా మారతాను ఉసోప్ అని అనుకుంటాడు. డాగ్మా ఏమో నీకెంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తానని అనుకుంటాడు. కానీ వీళ్ళందరి హోప్స్ కి ఆపోజిట్ లో లోపల సినారియో చాలా దారుణంగా ఉంటుంది. ట్రబుల్ ఉసోప్ ని ఆల్రెడీ పట్టుకునేసి చాలా దారుణంగా కొట్టుంటారు. దగ్గర ఉసోప్ పని అయిపోయి ఉంటుంది. అలాంటి టైంలో షుగర్ తన చేతుల్లో ఉన్న గ్రేప్ బాల్ ని పట్టుకుని దీంతోనే కదా నన్ను పాయిజన్ చేద్దాం అనుకున్నారు, నువ్వే ఇది తిరిగి తీసుకో అని అది పాయిజన్ అనుకుని ఉసోప్ నోట్లోకి వేస్తుంది. కానీ అది పాయిజన్ కాదు, టోంటట్ట కింగ్డమ్ లో పండిన హాటెస్ట్ చిల్లీస్ తో తయారు చేసింది. సో అది ఉసోప్ నోట్లోకి వేయగానే తన నోరు మండి ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఆ ఎక్స్ప్రెషన్ ని చూడగానే తనని దగ్గరలో నుండి చూసిన షుగర్ అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోతుంది. షుగర్ స్పృహ తప్పి కింద పడిపోగానే టాయ్స్ అన్ని మళ్ళీ నార్మల్ గా మారిపోవడం స్టార్ట్ చేస్తాయి. ఫస్ట్ రాబిన్, తర్వాత కొలోజియం లో ఫైట్ చేసిన ఫైటర్స్, తర్వాత స్క్రాప్ యార్డ్ లో ఉండిపోయిన సోల్జర్స్, మెల్లగా సిటీలో ఉండే ప్రతి ఒక్కరు ఈ టాయ్స్ మళ్ళీ నార్మల్ హ్యూమన్స్ గా మారగానే వాళ్ళకి సంబంధించిన బంధువులందరికీ వాళ్ళ మెమరీస్ తిరిగి వచ్చేస్తాయి. సో డ్రెసరోసా మొత్తం అందరూ నార్మల్ మనుషులుగా మారడం స్టార్ట్ చేస్తారు. డ్రెసరోసా అంతా ఒక కేయాటిక్ సిచ్యువేషన్ లోకి వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా మనుషులు, జంతువులే ఉంటాయి. అందరూ అరుపులు వినగానే ఫ్రాంకీకి అర్థమవుతుంది మన ఉసోప్ సాధించాడనే. డోఫ్లమింగో ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న రాజ్యాన్ని ఉసోప్ ఒకే ఒక్క దెబ్బతో
పడగొట్టాడు. అన్ని టాయ్స్ మళ్ళీ నార్మల్ హ్యూమన్స్ గా మారిపోయానని తెలియగానే టోంటెట్టా కింగ్డమ్ కు సంబంధించిన డ్వార్ఫ్స్ ఉసోప్ తో మేము మీకోసం ఖచ్చితంగా స్టాచ్యూ కడతాం ఉసోప్, మీరే మా హీరో అని గట్టిగా అరుస్తారో ఉసోప్ అది విని తన చేయి చూపించి నేను దెబ్బలు తినింది ప్లాన్ కోసమే, ఇదంతా నేను కావాలని ప్లాన్ చేసింది అని అంటాడు. పాపం టోంటెట్టా డ్వార్ఫ్స్ అదే నిజమని నమ్ముతాయి. డోఫ్లెమింగోకి ఏం చేయాలో అర్థం కాదు, లిటరలీ తల పట్టుకుంటాడు ఏం చేయాలో అర్థం కాక. ఎందుకంటే డ్రెసరోసా అన్ని వైపుల నుంచి డోఫ్లెమింగోకి కాల్స్ వస్తూ ఉంటాయి, డ్రెసరోసా పానిక్ సిచ్యువేషన్ లో ఉందని. కట్ చేస్తే అప్పటిదాకా లూఫీ అండ్ వైలెట్ వాళ్ళతో కూర్చొని ఉన్న టాయ్ సోల్జర్ నార్మల్ హ్యూమన్ గా మారి ఒంటి కాలుతో డోఫ్లెమింగో ఉన్న రూమ్ లోకి పరిగెట్టుకుంటూ వెళ్లి డోఫ్లెమింగో తలని ఒక్కసారిగా నరుకుతాడు. దీనికోసమే 10 సంవత్సరాలు వెయిట్ చేశాను రా అని. క్రయోస్ అలా నరకగానే డోఫ్లెమింగో తల చాలా దూరం ఎగిరిపడుతుంది. క్రయోస్ గట్టిగా అరుస్తాడు డ్రెసరోసా కింగ్డమ్ ని తిరిగి తీసుకోవడానికి వచ్చాను అని. కట్ చేస్తే కొలజియం లో భయంతో అందరు జనాలు ఎక్కడికక్కడ పారిపోతూ ఉంటారో డైమండాకి అర్థమవుతుంది ట్రబుల్ షుగర్ ని కాపాడలేకపోయాడని. అండ్ రెబెకాకు కూడా అన్ని గుర్తొస్తాయి, తనకు ఒక ఫాదర్ ఉన్నాడని అండ్ తనే టాయ్ సోల్జర్ అని. ఎలాగో అన్ని బయటపడిపోయాయి కాబట్టి ఇంకా సాబో వెయిట్ చేయడానికి రెడీగా లేడు. తన చేతుల్ని నేల మీద పెట్టి ఇది మొత్తం ఒకేసారి ఏం చేస్తాను అని చెప్పి రియూ సోక్ అండ్ డ్రాగన్ అనే అటాక్ ని యూజ్ చేసి స్టేజ్ మొత్తాన్ని ముక్కలు చేసి పారేస్తాడు. అది చూసి బర్గర్స్ కి అండ్ డైమండ్ కి సాబో ఏం చేస్తున్నాడో అర్థం కాదు. సాబో కొట్టిన దెబ్బకి ఓన్లీ స్టేజ్ మాత్రమే కాదు కిందన్న వాటర్ కూడా షేక్ అవుతూ ఉంటుంది. మీరు అర్థం చేసుకోవచ్చు సాబో ఈ గ్యాప్ లో ఎంత పవర్ఫుల్ గా మారాడు అనేది. బర్గర్స్, డైమంటే అండ్ సాబో పవర్ చూసిన తర్వాత అక్కడున్న జనాలందరికీ అర్థమైపోతుంది వాళ్ళు గనక కొలోజియం లోపలే ఉంటే ప్రాణాలతో మిగలడానికి ఛాన్స్ ఉండదని. సో సాబో ప్లాన్ చేసినట్టుగానే స్టేజ్ మొత్తం డిస్ట్రాయ్ అవ్వగానే డెవిల్ ఫ్రూట్ కట్టేసిన ఫైటింగ్ ఫిష్ బయటకు వస్తుంది. బయటికి రాగానే సాబో డెవిల్ ఫ్రూట్ ఉన్న చెస్ట్ ని ఓపెన్ చేసి ఒక రాయి మీద నిల్చొని తినేస్తాడు. సో బ్యాటిల్ ఫీల్డ్ మీద సాబో తప్ప ఇంకెవ్వరు ఉండరు. డెవిల్ ఫ్రూట్ ని కూడా తనే తినుంటాడు. సో ఇంకా విక్టరీ సాబోదే. సాబో రెబెకాని కాపాడడానికి కిందకు దూకి మేరా మేరా నోమి డెవిల్ ఫ్రూట్ పవర్ ని యూజ్ చేసి గాల్లో చాలా హైట్ కి లేస్తాడు. అప్పుడు తన క్యాప్ కింద పడిపోతుంది అండ్ దూరం నుండి డైమండ్ తనని చూసి వీడు రెవల్యూషనరీ ఆర్మీకి చెందినవాడు కదా అని అంటాడు. వెంటనే సాబో ఏస్ యూజ్ చేసి ఫైర్ ఫిస్ట్ అటాక్ ని యూజ్ చేసి కొలోజియం కింద పెద్ద బొక్క పెడతాడు. దెబ్బకి నీళ్ళన్ని ఎగ్జాక్ట్ గా కొలోజియం కింద ఉండే పోర్ట్ లోకి వెళ్లిపోతాయి. కరెక్ట్ గా అదే టైం కి కింద పోర్ట్ లో ట్రబుల్ కి చాలా కోపం వచ్చేసి ఉంటుంది. డ్వార్ఫ్స్ అండ్ రాబిన్ తో మీరు స్మైల్ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది నాకు తెలుసు, మిమ్మల్ని మాత్రం అస్సలు వదలను అని రాబిన్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలోనే కింద పడిపోయిన ఉసోప్ ని హజారుద్దీన్ పైకి లేపుతాడు. అదే కొలోజియం లో ఫైట్ చేసిన జైంట్. ఉసోప్ ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని నువ్వు ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ కి చేరుకునేదాకా మా కోసం ఫైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది 10 years గా టాయ్స్ గా మారిపోయి ఉన్నారంట, వాళ్ళ పెయిన్ ఎంతటిదో నేను అర్థం చేసుకోగలుగుతాను. ఒకవేళ గనక నువ్వు అనేవాడివే లేకపోతే మేము జీవితాంతం ఇక్కడ స్లేవ్స్ గా మిగిలే వాళ్ళం, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను ఉసోప్ అని చెప్పి ఉసోప్ ని అక్కడున్న మిగతా వారియర్స్ కి చూపించి చూడండి వారియర్స్, ఇతనే మనకు పట్టిన శాపం నుండి విముక్తి కలిగించాడు, ఇతని పేరు కెప్టెన్ ఉసోప్ అని గట్టిగా అరుస్తాడు. చుట్టూ ఉన్న వారియర్స్ కూడా థ్యాంక్ యూ అని గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. హజారుద్దీన్ ఉసోప్ ని చూపించి ఇతనే మన సేవియర్ అని చెప్పినప్పుడు కొలోజియం పైన నుండి సాబో చేసిన అటాక్ కి కొలోజియం కి బొక్కపడి ఆ పోర్ట్ లోకి లైట్ వస్తుంది. అది చూసిన వారియర్స్ అందరూ ఇతను నార్మల్ మనిషేనా, ఉసోప్ అనే పేరు చెప్పగానే మనకు వెలుగు కూడా వచ్చింది, ఖచ్చితంగా ఇతను స్వర్గం నుండే మన కోసం వచ్చాడు అని అక్కడున్న వారియర్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న టైంలో ఉసోప్ తనకున్న బలంతో లెట్ మీ డౌన్, లీవ్ మీ అలోన్, డూ యూ థింక్ ఐ వాంట్ టు బి హెల్డ్ అప్ హియర్ సాల్వేటింగ్ లైక్ ఎ మోరన్ వైల్ బ్లడ్ పోర్స్ ఫ్రమ్ మై వెయిన్స్, వాట్ ఈస్ దిస్ అన్ ఎగ్జిక్యూషన్ అని ఇంగ్లీష్ లో అంటే బలం లేక ఆ పదాల్లో కొన్ని ఆగిపోయి లెట్ మీ లీడ్ యూ టు సాల్వేషన్ అని అందరికీ వినిపిస్తుంది. అంటే మిమ్మల్ని అందరినీ విముక్తి చేస్తాను అని వినిపిస్తుంది అనమాట. అది వినగానే అక్కడున్న జనాలందరూ నిజంగానే దేవుడు మన కోసం వచ్చాడు, ఇతను మనకి యేసు ప్రభుతో సమానం, మమ్మల్ని గైడ్ చేయి ఉసోప్, కాదు గాడ్ ఉసోప్ అని అంటారు. అండ్ ఏం చేయాలి అని అడుగుతారో అది వినగానే ఉసోప్ తనకున్న కొంచెం స్ట్రెంత్ తో అయితే మీ వెనకాలన్న ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేయండి, నా ఫ్రెండ్స్ ని సేవ్ చేయండి అని అడుగుతాడు. ఉసోప్ అడగడమే లేటు అక్కడున్న వారియర్స్ అందరూ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేయడానికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. కానీ ఇంతలోనే సాబో కొలోజియం గ్రౌండ్ ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశాడు కాబట్టి ఆ బొక్కలో నుండి డైమంటే అండ్ బర్గర్స్ కూడా ఎగ్జాక్ట్ గా ఫ్యాక్టరీ ముందర పడి ఉంటారు. బార్తల్మేవ్, రెబెకా, సాబో అండ్ కోలాతో సహా. రెబెకా కింద పడగానే దూరం నుండి సాబోని చూసి అడుగుతుంది నువ్వు లూసీ కాకపోతే ఎవరివి అని. అప్పుడే డెవిల్ ఫ్రూట్ తిన్న సాబో ఏస్ పవర్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం తన ముఖాన్ని అందరికి చూపిస్తాడు. అండ్ రెబెకాతో నువ్వు అడిగిన లూసీ అయితే తన మీద 400 million బౌంటీ ఉంది అండ్ ఒకరోజు పైరేట్ కింగ్ అయ్యేది అతనే అని చెప్పేది మర్చిపోయా, అతను నా చిన్న తమ్ముడు అండ్ నేను రెవల్యూషనరీ ఆర్మీకి చెందిన వాణ్ణి అని అంటాడు. సో చనిపోయాడు అనుకున్న సాబో రెవల్యూషనరీ ఆర్మీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా మారుంటాడు. రెబెకా అడుగుతుంది ఈ కంట్రీలో రెవల్యూషనరీ ఆర్మీకి పని ఏంటి అని. దానికి సాబో చెప్తాడు ప్రపంచంలో జరిగే వార్స్ అన్నిటికీ ఈ ఒక్క పార్ట్ నుండే వెపన్స్ వెళ్తున్నాయి, దాన్ని ఆపడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్తాడు. దానికి కోలా మేము రెవల్యూషనరీ ఆర్మీ నుండి ఆల్రెడీ చాలా మందిని ఈ కంట్రీకి పంపించాం, కానీ వాళ్ళందరినీ టాయ్స్ గా మార్చేశారు, సో ఇంక చేసేదేం లేక మేమే ఇక్కడికి వచ్చామని అంటుంది. ఇదంతా దూరం నుంచి ఇద్దరు డోఫ్లెమింగో సోల్జర్స్ చూస్తారు. సాబోని చూడగానే రేయ్ అక్కడ చూసావా రెవల్యూషనరీ ఆర్మీ నంబర్ 2 ఇక్కడే ఉన్నాడు, ఇది పెద్ద
పెద్ద ప్రాబ్లమే. మనం వెళ్ళి ఫాస్ట్ గా డోఫ్లెమింగోకి చెప్పాలి అని అనుకుంటారో సాబు అక్కడున్న వాళ్ళతో వెపన్స్ అన్నిటిని ఈ పోర్ట్ లోనే తయారు చేస్తున్నారు అనుకున్నాను, కానీ తయారు చేస్తుంది ఇక్కడ కాదు, వేరే ఎక్కడి నుంచో. నేను అది ఫాస్ట్ గా కనిపెడితే డ్రాగన్ ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటాడు. సో లూఫీ ఫాదర్ అయిన డ్రాగన్ సాబోకి లీడర్ అన్నమాట. కట్ చేస్తే రాయల్ ప్యాలెస్ దగ్గర డోఫ్లెమింగోని లేపేసిన తర్వాత క్రోయస్ దొరికినట్టు కట్ చేసి పారేస్తుంటాడు. బఫెల్లో తన మీద అటాక్ చేయడానికి వస్తే తనతో ఫైట్ చేస్తుంటాడు. ఇంతలో లూఫీ లాని సేవ్ చేయడానికి లోపలికి వస్తాడు. లా లూఫీని దూరం నుండి చూసి నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది స్ట్రా హ్యాట్, ఇంతకీ ఆ స్మైల్ ఫ్యాక్టరీని డెస్ట్రాయ్ చేశారా అని అడుగుతాడు. ఇంతలోనే వైలెట్ లూఫీ చేతులకు ఒక కీ ఇస్తుంది. లాకున్న హ్యాండ్ కప్స్ ని రిలీజ్ చేయడానికి ఈ కీ యూజ్ అవుతుంది అని చెప్తుంది. క్రియోస్ ఏమో కింగ్ రీకి ఉన్న చైన్స్ ని కట్ చేస్తాడు. లూఫీ ఏమో ఫాస్ట్ గా వెళ్లి లా హ్యాండ్ కప్స్ ని తీయడానికి ట్రై చేస్తుంటే లా లూఫీతో ఇలా అంటున్నందుకు ఏమనుకోకు లూఫీ, కానీ నీకు అండ్ నాకు మధ్యలో ఉన్న అలైన్స్ ఇక్కడతో కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు నాకు ఎనిమివి, ఒకవేళ గనక నువ్వు ఈ కీస్ ని ఓపెన్ చేస్తే నేను నిన్ను చంపేస్తాను అని అంటాడు. కానీ లూఫీ ఏం పట్టించుకోకుండా లా చేతుకున్న హ్యాండ్ కప్స్ ని తీస్తూ ఉంటాడు. అది చూసి లా అసలు నేను చెప్పేది వింటున్నావరా అని చెప్పి అంటాడు. ఇంతలోనే అక్కడున్న ఫ్లోర్ మొత్తం కదలడం స్టార్ట్ అవుతుంది. దానికి రీజన్ పీకా డోఫ్లెమింగో బాడీని పైకి లేపుతాడు. చూస్తే డోఫ్లెమింగో ఇంకా బ్రతికే ఉంటాడు. అండ్ చాలా కోపంగా మనం ఒక నాస్టీ సిచ్యువేషన్ లో ఉన్నట్టున్నాం, ఇంకా చేసేదేం లేదు, బర్డ్ కేజ్ ని యాక్టివేట్ చేద్దాం, ఏమంటావు లా అని అడుగుతాడు. బర్డ్ కేజ్ అనే పేరు వినగానే లా చాలా భయపడతాడు. కట్ చేస్తే స్మైల్ ఫ్యాక్టరీలో ఉండే గార్డ్స్ కి సిచ్యువేషన్ అర్థమవుతుంది, కానీ వాళ్ళు కొంచెం ధైర్యంగానే ఉంటారు. ఎందుకంటే స్మైల్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవడానికి ఒక కీ కావాలి, అది లేకపోతే లోపలికి ఎంటర్ అవడం ఎవరి వల్ల కాదు. సీ స్టోన్ యూజ్ చేసి తయారు చేసి ఉంటారు. సో ఏ డెవిల్ ఫుడ్ యూజర్ కూడా అంత ఈజీగా లోపలికి వెళ్ళలేరు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా స్మైల్ ఫ్యాక్టరీని డైమంటే అండ్ ట్రెబల్ ఇద్దరు కాపలా కాస్తుంటారు. సో దాన్ని డెస్ట్రాయ్ చేయడం ఎవరి వల్ల కాదని. ఇదిలా ఉంటే ట్రేడింగ్ పోర్ట్ లో కోలా రాబిన్ ని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత రాబిన్ ఉసోప్ ని చూపించి సాబో వాళ్ళకి పరిచయం చేస్తుంది అనమాట. ఇంకో పక్క డోఫ్లెమింగో వేషం వేసుకున్న కినమాన్ లిఫ్ట్ లో నుండి పోర్ట్ దగ్గరికి వచ్చి తన ఫ్రెండ్ కాంజరో కోసం వెతకడానికి ట్రై చేస్తుంటాడు. ఇదిలా ఉంటే మన జోరో ఎప్పటిలాగే దారి మర్చిపోయి వీళ్ళందరూ ఎక్కడ తప్పిపోయారని వెతుకుతుంటాడు. రాయల్ ప్యాలెస్ లోనేమో డోఫ్లెమింగో మళ్ళీ బ్రతకడం క్రోయస్ కి అర్థం కాదు. నువ్వు ఇంకా ఎలా బ్రతుకున్నావని చెప్పి క్రోయస్ డోఫ్లెమింగో మీద మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ క్రోయస్ వెనకాలే ఇంకో డోఫ్లెమింగో వస్తాడనమాట. అండ్ వెనక నుండి క్రోయస్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. తన అటాక్ చేయగానే దెబ్బకి ఆ ప్యాలెస్ మొత్తం సగానికి సగం కట్ అయిపోతుంది. ఆ అటాక్ క్రోయస్ కి తగిలింటే క్రోయస్ సగం అయిపోయేవాడు. కానీ లూఫీ తనని కాపాడతాడనమాట. అక్కడ ఒక్క డోఫ్లెమింగో కాకుండా ఇద్దరు డోఫ్లెమింగోస్ ఉంటారు. లూఫీ డోఫ్లెమింగో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే డోఫ్లెమింగో ఆర్మమెంట్ హాకీ యూజ్ చేసి ఆ అటాక్ ని డిఫెండ్ చేసుకుంటాడు. సో డోఫ్లెమింగో కూడా ఆర్మమెంట్ హాకీ యూజ్ చేయడం వచ్చనమాట. ఆ తర్వాత డోఫ్లెమింగో తన డెవిల్ ఫుడ్ పవర్స్ ని యూజ్ చేసి లూఫీని దారుణంగా కొడతాడు. అసలు డోఫ్లెమింగో 2 బాడీస్ గా ఎలా మారగలిగాడంటే తను థ్రెడ్స్ పవర్స్ ని యూజ్ చేయగలుగుతాడు కాబట్టి ఆ థ్రెడ్స్ ని యూజ్ చేసి తన ఒక బాడీ డబుల్ ని తయారు చేసి ఉంటాడు. ఇది వైలెట్ తన విజన్ ద్వారా కనబడుతుంది. లూఫీని కొట్టేసిన తర్వాత డోఫ్లెమింగో కింగ్ రీకుతో నీకు 9 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తుందా కింగ్ రీకు అని అడిగితే దానికి కింగ్ రీకు ఆ రోజు జరిగింది నన్ను ఇంకా తరుముతోంది, నాకు ఇప్పటికీ నిద్ర ఉండదు, ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే ఆ రోజు నువ్వు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, ఇప్పుడేం జరుగుతుందో నువ్వు చూసి తట్టుకోలేవని అంటాడు. దానికి కింగ్ రీకు రెండోసారి ఇలాంటిదే జరగడానికి నేను ఒప్పుకోను అని డోఫ్లెమింగో వైపు వెళ్తాడు. ఇంతలోనే డోఫ్లెమింగో పీకా ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, వీళ్ళందరినీ బయట తోసేయని అంటాడు. సో పీకా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా తన పవర్స్ తో లూఫీ వాళ్ళందరినీ ప్యాలెస్ లో నుండి బయటికి విసిరేస్తాడు. లూఫీ తన రబ్బర్ పవర్స్ ని యూజ్ చేసి ఎవరికి ఏం అవ్వకుండా ల్యాండ్ చేస్తే డోఫ్లెమింగో తన బాడీ డబుల్ ని యూజ్ చేసి బర్డ్ కేజ్ ని లాంచ్ చేస్తాడు. ఆ బర్డ్ కేజ్ లాంచ్ అవగానే డ్రెసరోసా చుట్టూరా ఒక కేజ్ ఏర్పడుతుంది. అది డోఫ్లెమింగో తన పవర్స్ తో తయారు చేసిన కేజ్ అన్నమాట. ఆ సిటీలో నుండి చాలా మంది తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే సిటీ ఎడ్జ్కి వచ్చేసరికి ఆ కేజ్ ఉంటుంది. జస్ట్ ఆ కేజ్ టచ్ అవగానే వేరే వాడు డ్రెస్ ముక్కలు అయిపోతుంది అనమాట. అది చూసి వాడు భయంతో వెనక్కి వచ్చేస్తాడు. సో ఆ కేజ్ నుండి బయటికి వెళ్ళడం ఎవరి వల్ల కాదు, ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటారు. బయటికి వెళ్ళలేకపోవడమే కాదు, మరీన్స్ బయట ఉన్న ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోతారు. లిటరలీ కమ్యూనికేషన్ కూడా కట్ అయి ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, డ్రెసరోసాలో ఉండే జనాలు సిటిజన్స్, మరీన్స్, పైరేట్స్ అనే తేడా లేకుండా ఒకరినొకరు చంపుకుంటుంటారు. వీళ్ళందరినీ డోఫ్లెమింగో దూరంగా కూర్చొని ప్యాలెస్ నుండి ఆడిస్తుంటాడు. మెల్లగా డోఫ్లెమింగో కూర్చొని ఉన్న ప్యాలెస్ కదలడం స్టార్ట్ అవుతుంది. పీకా బిగ్స్ ను మాత్రమే కాదు చివరికి ల్యాండ్ కూడా కంట్రోల్ చేయగలుగుతాడు కాబట్టి కింగ్డమ్ మొత్తం పీకా కంట్రోల్ లో ఉంటుంది. అది మాత్రమే కాదు, తన స్మైల్ ఫ్యాక్టరీని సేవ్ చేయడానికి అండర్ గ్రౌండ్ లో ఉన్న స్మైల్ ఫ్యాక్టరీని ప్యాలెస్ దగ్గరికి తీసుకొచ్చి సేఫ్ గా పెడతాడు. డ్రెసరోసా మొత్తం కేయాస్ లో ఉంటే డోఫ్లెమింగో అక్కడున్న జనాలతో మాట్లాడతాడు. సిటిజన్స్ ఆఫ్ డ్రెసరోసా, నన్ను ఇంతవరకు ఎవరు అబ్జెక్ట్ చేయలేరు, మిమ్మల్ని ఇన్ని రోజులు భయంతోనే కంట్రోల్ చేశాను, కానీ మీకు ఆల్రెడీ నా గురించి తెలిసిపోయి ఉంటుంది, మీలో చాలా మంది నన్ను చంపాలని కూడా అనుకుంటుంటారు. సో నేను ఒక గేమ్ ని తయారు చేశాను. ఈ గేమ్ గోల్డ్ డెత్. నేను ఇక్కడ మీకోసం ప్యాలెస్ లో కూర్చొని ఉంటాను, ఎక్కడికి పారిపోను. మీరు నా ప్రాణాలు తీసినప్పుడే ఈ గేమ్ ఎండ్ అవుతుంది. మీరు ఈ గేమ్ లో బ్రతకాలనుకుంటే మీరు వేరే వాళ్ళ ప్రాణాలు తీయాలి. ఎక్కువ ప్రాణాలని ఎవరైతే తీస్తారో అండ్ లాస్ట్ లో ఎవరు బ్రతుకుంటారో వాళ్ళకే హైయెస్ట్ బౌంటీ దొరుకుతుంది. సో ఈ గేమ్ కి మీరు రెడీనా అని అడుగుతాడు. సో డోఫ్లెమింగో ఒక వార్ జోన్ క్రియేట్ చేశాడనమాట. ఒక బ్యాటిల్
బ్యాటిల్ రాయల్. సో ఈ సిచ్యువేషన్ ని స్ట్రా హ్యాట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఇక్కడతో 745 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.